చాలా విశేషమైనటువంటి రోజు. దసరా ప్రారంభం మొట్టమొదటి రోజు అమ్మవారు మనందరికీ కూడా బాలాత్రిపురసుందరీశ్వర అమ్మవారి దర్శనం ఇస్తారు. చిన్న పిల్ల రూపంలో మనల్ని అనుగ్రహిస్తారు అమ్మవారు. అటువంటి విశేషమైనటువంటి పర్వదినం రోజు భక్తులందరినీ కూడా కలపాలి ఈ యొక్క మహోన్నత కార్యక్రమంలో అని చెప్పి ప్రతి ఇంటి నుంచి కూడా చక్కగా ఒక బిందెడు నీళ్లు తీసుకుని దానిలో కాస్త పసుపు, కాస్త కుంకుమ, కొద్దిగా గంధం, ఈ మూడు కలిపి శుభ్రంగా ఆ బిందుకి ఒక వేపాకు కట్టి చక్కగా అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో 3 ప్రదక్షిణాలు చేసి బయట అమ్మవారికి మీ అందరికీ అనుగుణంగా వీలుగా ఆ అమ్మవారి యొక్క చిన్న అమ్మవారిని ఆలయంలో ఒక చోట ప్రతిష్ఠింపజేస్తాం. ఆ అమ్మవారికి మీరు వచ్చి చక్కగా ఈ నీళ్లు కలిపినటువంటి త్రికరణ శుద్ధిగా మీ మనస్సులో ఉన్నటువంటి కోరిన తలుచుకుని అమ్మవారికి చక్కగా మీ స్వహస్తాలతో అభిషేకం చేసేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరూ కూడా तावज्ञवर्णां तपसाज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरजुतरसे नमः। अग्ने त्वं पालयानव्यो अस्मान् स्वस्तिभिर्दुर्गाणि विश्वा कोक्ष उद्वेवफलानपूर्वी भवातोकायतनयाय संयोः विश्वादिनो दुर्गः जातवेदस्सिन्धुन्ननामादुरितादिवनिषि अग्ने अत्रवन्मनसा गुणानोऽस्माकं बोध्यमिताधनूनाम् సరేనా చక్కగా ఈ విధానంగా అమ్మవారికి మీ స్వహస్తాలతో అభిషేకం చేసుకునేటువంటి సదా అవకాశం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మలగన్నయమ్మ శ్రీ 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 వరుసలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది మన ఇంట ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలతో యువతూగేలాగా అమ్మవారు అనుగ్రహించాలని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేసుకుంటున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.